పుణ్యకార్యాలు చేస్తేనో వాటి ద్వారా కాదు, ఆయన రక్తమును బట్టి మనం శుద్ధీకరించబడాలి. ఆయన శిలువ రక్తము ద్వారా మనము శుద్ధీకరణ చెందాలి. ఇంకా 31వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. యోబు గ్రంథంలోనే 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైన నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడు తన న్యాయమైన త్రాసులో మనల్ని తోస్తాడు. మనందరము త్రాసులో తూయబడతామండి. మనం చేసే ప్రతి పని, నీవు దేవుని దృష్టిలో మంచి పనులు చేస్తున్నావా, చెడు పనులు చేస్తున్నావా, అన్ని లెక్కలోకి వస్తాయి. అలాగే దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా లేక వేషధారిగా ఉన్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. దేవుని సన్నిధిలో వాక్యం వింటూ వాక్యానికి వ్యతిరేకమైనవి చేస్తూ బ్రతుకుతున్నావా, అది కూడా లెక్కలోకి వస్తుంది. అవన్నీ మనం చేసినవన్నీ త్రాసులో తూయబడతాయి. ఇప్పుడు ఒక షాపులో నుండి ఏదైనా కొన్ని వస్తువులు కొనాలి అని అంటే ముందు మనకు ఆ వస్తువులు ఇవ్వబోయే ముందు దేనిలో పెడతాడు? ఆయన త్రాసులో పెడతాడు. 2 కిలోలు దొండకాయలు ఇవ్వండి అని అన్నాం అనుకోండి, నీకు డైరెక్ట్గా ఇవ్వడు. ఆ దొండకాయలన్నీ తీసుకువెళ్ళి మొదట దేనిలో పెడతాడు? త్రాసులో పెడతాడు. దాన్ని తోస్తాడు. 2 కిలోలు అయినప్పుడు వాటిని నీకిస్తాడు. అది తూకము ద్వారా నీకు వస్తువులు వస్తున్నాయి. అలాగే దేవుని దగ్గర నుండి మనకేదైనా కావాలన్నా మనం చేసే పనులు తూకం వేస్తాడు. అందుకని ఇక్కడ యోబు ఇక్కడ ఏమని రాశాడు? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైన నా చేతులకు తగిలిన ఎడల. ఇక్కడ ఏమంటున్నాడు? నా త్రోవను విడిచి నడిచిన అంటే ఆయన త్రోవను త్రాసులో తోస్తున్నాడు అంటున్నాడు. నా మనస్సు నా కన్నులు చేసినవి కూడా త్రాసులో తోసిబడుతున్నాయి అంటున్నాడు. మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల అంటే మార్గంలో జరిగేవి, చేతులతో చేసేవి, కన్నులతో చేసేవి, అలాగే ప్రతిదీ కూడా తూకం వేయబడతా ఉన్నది. న్యాయమైన త్రాసులో తూయబడతా ఉన్నది. తూకం ఆ త్రాసులో వేసి తూకం వేసి దానికి తగినట్లుగా దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా మనం చేసే పనులన్నీ త్రాసులో వేయబడి తూయబడతాయి అన్నందుకు మరొక వాక్యం కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. కావున దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం.
కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసిన శాసనమేదనగా ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. చూసారా ఎంత క్లియర్గా ఉందో పిల్లరా? దేవుని వాక్యాన్ని చదువుకోవాలండి. మనమేదో చేసేసాం, అయిపోయిందిలే, గాలిలో కలిసిపోతుందని అనుకుంటున్నాం. గాలిలో ఏది కలవదో అది దేవుని దగ్గరికి వెళుతుంది. నువ్వేం చేసినా ఏం మాట్లాడినా నీది ప్రతిదీ లెక్క దేవుని దగ్గరికి వెళుతుంది. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, న్యాయమైనదైనా సరే అన్యాయమైనదైనా సరే, ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే మనం చెప్పాలి అంటే దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ప్రజలేంటి, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన మనల్ని చూడాలని ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. అందుకని దావీదు గారు ఏమంటాడు, పర్వతాల మీదకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, కొండల మీదకు వెళితే అక్కడ ఉన్నావు, లోయల్లోకి వెళితే అక్కడ ఉన్నావు, నదుల్లోకి వెళితే అక్కడ ఉన్నావు, సముద్ర అగాధంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తున్నావు అని అంటున్నాడు దావీదు గారు. కాబట్టి దేవుని దృష్టి నుండి నువ్వు ఇంకా ఏం తప్పుకోగలవు? ఎలా తప్పుకోగలవు? కాబట్టి మనం చేసే ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తుంది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది, మెనే టెకిల్ ఉపార్సిన్. దాని భావం ఏంటంట, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. అందరికీ లెక్కలు చూస్తాడు దేవుడు. అందరికీ లెక్కలు చూస్తాడు. వాని క్రియలు వాని వెంట వెళతాయి. నీవు ఎవరు ఏం చేసావు అన్ని లెక్కలోకి వస్తాయి. చివరికి నువ్వు ఉపవాస ప్రార్థనలను గడుపుతున్నావా లేదా, ఆదివారపు ఆరాధనలో యథార్థంగా ఉంటున్నావా లేదా, ప్రతిదినము దేవుని వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా లేదా, అన్ని లెక్కలోకి వస్తాయండి. మనం తప్పుకోలేము. ఒకవేళ తప్పుకున్నానని నువ్వు అనుకుంటే అనుకో, అది నీకే నష్టం. కానీ నువ్వు తప్పుకోలేవు. ఏముందిలే, ముఖం దాటేస్తే అయిపోయిందిలే అని అనుకుంటావు. ముఖం దాటేసి ఏమవుతుంది? దేవుని దృష్టిలో ముఖం చాటేసినంత మాత్రాన్ని దేవుని దృష్టిలో లేవా నువ్వు? ఇదంతా మన అమాయకత్వం, మన అజ్ఞానం. అందుకని నువ్వు చేసే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతాయి. ఎక్కడ తీసుకెళ్ళి తోస్తున్నాడండి మనల్ని? త్రాసులోకి పెడతాడు. అంటే ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారే, ఏమేం తోస్తున్నారు? చింతపండు 1 కిలో ఇవ్వమంటే చింతపండుని ఎక్కడ పెడుతున్నాడు? త్రాసులో పెడుతున్నాడు కదా. మరి ఉల్లిపాయలు 2 కిలోలు ఇవ్వమంటే ఉల్లిపాయలను ఎక్కడ పెడుతున్నాడు? త్రాసులో పెడుతున్నాడు. అవి తూచి నీకు ఇస్తున్నాడు. దేవుడు కూడా మనలను తూయబోయే రోజులు వస్తున్నాయండి. ఆయన మనల్ని తూచే దినాలు వస్తున్నాయి. ఆయన ఎలా తోస్తాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేను నీకు వాక్యం వినే అవకాశం ఇచ్చాను కదా, ఎన్ని మెసేజ్లు విన్నావు, ఎన్ని అవకాశాలు నేను నీకు ఇచ్చాను, నువ్వేం చేసావు నా కోసం? నువ్వేం చేసావు నా కోసం? ఇంత అవకాశం నేను నీకు ఇచ్చాను, నా కోసం నువ్వేమన్నా చేసావా? అది చూస్తే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నీ ఒక ప్రక్కన పెట్టి నీవు దేవుని కోసం ఏం చేసావనేది ఒక ప్రక్కన పెడితే తక్కువగా కనబడతామంట మనం.
దేవుడు మనకు చేసింది ఒక ప్రక్కన పెడతాడు, మనం దేవుని కోసం చేసింది ఇంకో ప్రక్కన పెడితే తక్కువగా ఉంటుంది. ఒక ప్రక్కన ఒక ఇనుప మొక్కను పెట్టి మరొక ప్రక్కన ఒక తెల్లటి పేపర్ పెడితే ఎంత తేలిపోద్దో త్రాసు, మన క్రియలు కూడా అలాగే తేలిపోతాయి. కారణము దేవుని కొరకు మనం చేసినవి తక్కువగా కనబడతా ఉన్నాయి. చూసారా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. అదే కదా యోబు 31వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? ఆయన త్రాసు ఎలాంటిదంట? న్యాయమైన త్రాసు. ఏ త్రాసు అండి? న్యాయమైన త్రాసు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడును గాక. ప్రభునందు పిల్లరా, మరి మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాము? దేవుని దృష్టిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక యవనస్తుడిని మీకు చూపిస్తాను. ఈయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఇతను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో చూడండి. 22వ వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. దానియేలు ఏమంటున్నాడు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని. కావున ప్రభునంతులరా, మనం ఏమి చేస్తున్నా దేవుని దృష్టి మన మీద ఉంది అనేది గ్రహించుకోవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకోబట్టే దానియేలు దేవునికి నిర్దోషిగా జీవించాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు ఉంది కాబట్టి యోసేపు పాపమునకు దూరంగా పారిపోయాడు. అలాగే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు పౌలు గారికి ఉంది కాబట్టి ముందు ఉన్న సిలువను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనం ఎవరిని చూస్తున్నాం? చాలామంది భక్తిలో వెనక్కిపోయే ఒక లక్షణం ఏంటంటే వీళ్ళు దేవుని వైపు చూడరు, మనుషుల వైపు చూస్తారు. ఇతరుల పొరపాట్లు, ఇతరుల లోటుపాట్లు వెతుకుతూ ఉంటారు, వాటిని వెతుకుతూ ఉంటారు, వాటిని మాట్లాడుతూ ఉంటారు, అవే ఇతరులకు చెబుతూ ఉంటారు. వీళ్ళు దేవుడు నన్ను చూస్తున్నాడన్న గ్రహింపు ఉండదు, మనుషులు వీళ్ళు చూస్తూ ఉంటారు. అది భక్తిలో జారిపోవటానికి ఒక పెద్ద అపాయకరమైన పని అది. అందుకనే సాతానుడు అలాంటి వాళ్ళని మృంగేస్తూ ఉంటాడు. మనం దేవుని వైపు చూడాలి, దేవుని సన్నిధి వైపు, ఆయన సిలువ వైపు చూడాలి. 10 మంది పోరాడువాడు మితముగా పోరాడాలి, ముందున్న గురి వద్దకే పరిగెత్తాలి అని పౌలు గారు రాశాడు. కాబట్టి అలాగూ మనం దేవుని వైపు చూస్తూ దేవుని దృష్టిలో ఉన్నాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూస్తే 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. చూసారా, దేవుని దృష్టి వీళ్ళు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా. అంటే అర్థం ఏంటి? వాక్యం వినేవాళ్ళు వీళ్ళు. ఏ వినేవాళ్ళండి? వాక్యం వింటారు. ఎంతసేపు అయినా వింటాం వాక్యం. వాక్యం విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కావు, నీతిమంతురాలు కావు. మరి ఎవరు నీతిమంతులు అవుతారంట? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే. ఇప్పుడు అబద్ధము చెప్పరాదు అనే వాక్యాన్ని విన్నావు, కానీ నువ్వు పాటించాలిగా. తెల్లారు లేస్తే ప్రార్థన చేస్తావు, అబద్ధం ఆడుతూ ఉంటావు, అంటే నువ్వు పాటించట్లేదు. చూసారా, దొంగతనం చేయకూడదు అనే వాక్యం చదివావు, విన్నావు, కానీ ఏదో ఒక టైంలో ఆ దొంగతన బుద్ధి బయటపడుతుందిగా. అలాగే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అనే వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, కానీ ఏదో ఒక అబద్ధ సాక్ష్యం చెబుతున్నావుగా. అంటే వింటే నీతిమంతులు కారంట, వాటిని అనుసరించేవారు నీతిమంతులు అవుతారు. అదే కదా ఇక్కడ వాక్యం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. కావున ప్రభునంతులరా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం? ఆ గ్రహింపును మనం కలిగి ఉంటున్నామా? నిజముగా దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు, మన ఆత్మీయ జీవితాలను కూడా ఫలింపచేస్తాడు. దేవుని వాక్యం వినటం కాదు, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానికి లోబడాలి. అందుకనే ఆ గ్రహింపు ఈ మొదట చదువుకున్నాం చూడండి, ఎజ్రా గ్రంథంలో మొదటి వాక్యం చూడండి. ఆ గ్రహింపు ఈ షెకన్యా అనే వ్యక్తికి ఉందండి. అందుకనే ఎజ్రా దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని దృష్టికి మేము పాపము చేశాము, మా ప్రవర్తన మేము దిద్దుకుంటాము అని చెబుతా ఉన్నాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం తీయండి. ఎజ్రా 10వ అధ్యాయము 2వ వచనం. ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్య జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అంటే గ్రహించుకున్నాడు, దేవుని దృష్టికి మేము పాపం చేశాము, దేవుని దృష్టిలో మేము యథార్థంగా లేము అని గ్రహించుకున్నాడు. ప్రియరా, కొన్నిసార్లు మనకు దేవుని ఆత్మ చెబుతూ ఉంటాడు, మనం చేసేది కరెక్ట్ కాదు, మనం మాట్లాడేది కరెక్ట్ కాదు, మనం జీవించేది కరెక్ట్ కాదు అని దేవుని ఆత్మ నీకు చెబుతూనే ఉంటాడు. ఆ చెబుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే గ్రహించుకొని దిద్దుకోవాలి. ఈ షెకన్యాకు అలాంటి గ్రహింపు వచ్చింది. గ్రహింపు వచ్చేమంటున్నాడు, మేము మా దేవుని దృష్టికి పాపం చేసితిమి, అయితే ఈ విషయములో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. అయా మేము లోబడతాము, మేము దేవునికి లోబడతాము, దేవుని ఎదుట మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, మేమేమేమి దేవునికి వ్యతిరేకంగా చేసామో వాటి విషయమై దిద్దుకుంటాము అని చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే 3వ వచనంలో, కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదేమో. దేవునితో నిబంధన చేసుకున్నారు.
పాపం వలన ఎవరైతే పుట్టారో వారందరిని మేము వెలివేయించేస్తున్నాం. వెలివేయటం అంటే పాపమును నీవు వెలివేయాలి. దేవుని దృష్టిలో నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ పాపం ఉందో దాన్ని వెలివేసేసేయాలి. ఈ పాపము నా జోలికి రాకూడదు, నాలో ఉండకూడదు, మా ఇంటిలో ఉండకూడదు. ఆ పాపమును వెలివేసేసేయాలి. అలాగూ నిబంధన చేసుకున్న వారిగా మనం ఉండాలి. ఇంకేమంటున్నాడు 4వ వచనంలో, లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించు. అయా మనం ఈ పని చేద్దాం రండి. దేవుని దృష్టికి ఎక్కడెక్కడ మేము పొరపాటులు చేసామో వాటన్నిటిని ఒప్పుకుంటాం, వాటన్నిటిని సరి చేసుకుంటాం, ఆ పాపములన్నిటిని మేము తీసేసుకుంటాం, వెలేస్తాము. దేవునితో మేము నిబంధన చేసుకుంటున్నాము. ఇదే మా యొక్క ప్రమాణం, ఇదే మా నిబంధన అని షెకన్యా శాస్త్రి ఎజ్రా శాస్త్రితో చెబుతూ ఉన్నాడు. మరి అలాగూ మన జీవితాలని దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాయి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనలో ఏమున్నాయో అవన్నీ గ్రహింపుకు వస్తాయి. ఆ గ్రహింపుకు వచ్చినప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, దేవుని దృష్టిలో మేము ఎలాగుంటున్నామో ఆ గ్రహింపును మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం అందరము దేవుని సన్నిధిలో మన హృదయాలను పరీక్షించుకుంటూ మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మీ కృప, మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల మాకు దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయండి ప్రభా. మా హృదయాల్ని లోతుగా పరీక్షించుకొని మీ కొరకు యోగ్యులముగా నమ్మకముగా జీవించువారిగా చేయండి అని ప్రభువును మనం అడుగుతాము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని దృష్టికి మేము ఎలా ఉంటున్నామో మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మీ కొరకు మేము జీవించాలి ప్రభా. అట్టి కృపను, ఆ గ్రహింపును మా అందరికీ దయచేయండి. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించున్నట్లుగా చేయండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దేవుని వాక్యమును విని అనుసరించువారే నీతిమంతులుగా మారతారు అని చెప్పారు కదా నాయన. మీ వాక్యమును అనుసరించువారిగా మేము ఉండాలి. అట్టి గ్రహింపును మాకు దయచేయండి. ఈ బిడ్డలందరిని మీరు కనికరించండి. మీ వాక్యపు వెలుగును ప్రతి ఒక్కరికి దయచేసి మీ సన్నిధి, మీ సమాధానం మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. లోకంలో ఎవరున్నారయ్యా?
ఎందుకు